సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టి ఇప్పటికి 20 రోజులు. ప్రతిపక్షం కావచ్చు, ప్రజెంట్ లీడ్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఏమాత్రం స్పందించట్లేదు. ఒక వ్యక్తి నీట్ పరీక్ష లీక్ అవుతుంది, స్టూడెంట్స్ ఎంతోమంది చనిపోతున్నారు, దీన్ని బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, కొన్ని డిమాండ్స్ పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు సివిల్ సొసైటీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఉన్నారు. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు షేక్ సత్తార్ సాహెబ్. సివిల్ సొసైటీ నుండి మేము మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు సివిల్ సొసైటీ నుండి సోనం వాంగ్చుక్ గారికి మద్దతుగా మేము మద్దతు ప్రకటిస్తూ వారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన నిరాహార దీక్ష చేయబట్టి ఇప్పటికి 19 రోజులు అవుతుందమ్మా. ఆయన గురించి ఎక్కువగా మా ఆందోళన ఏంటంటే, ఆయన ప్రపంచ మేధావుల్లో ఒక మేధావి, అదేవిధంగా ఆయన శాస్త్రవేత్త, అదేవిధంగా ఆదివాసీల గురించి, విద్యార్థుల గురించి నిరంతరం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందువల్ల ఆయనకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం కూడా తొందరగా చొరవ తీసుకొని, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రమాదంలో పడుతున్నప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దాని గురించి మా యొక్క వాయిస్ ఇస్తున్నాము. వాంగ్చుక్ గారిని కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి వరకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వారు చొరవ తీసుకొని, మోడీ గారు కూడా మాకు వ్యతిరేకం కాదు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మంచి వ్యక్తులు ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచన పరులం మేము. అందువల్ల ఈ విషయంలో అనేక అపోజిషన్ పార్టీలు వాంగ్చుక్ గారికి మద్దతు తెలుపుతూ వారి దగ్గరికి వెళ్ళి రావడం జరుగుతుంది. కానీ మరి పరిస్థితి ఏంటో మాకు తెలియదు. కానీ కాబోయే ప్రధానిగా ఆలోచన విధానంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా వెళ్ళకపోవటం చాలా విచారకరం. ఆయన వెంటనే స్పందించి వాంగ్చుక్ గారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సపోర్ట్ని తెలియజేయాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన కాబోయే భావి భారత ప్రధానిగా రావాలనే ఒక ఆశయం వారిలో ఉంది. కాబట్టి మేమందరం కూడా రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులుగా ఒక మంచి చేకూరాలి, మంచి చేయాలి, వాంగ్చుక్ గారిని కాపాడుకోవాలి అనే అభిప్రాయంతో ఈ యొక్క వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రసారంకి ముందొచ్చినటువంటి మైక్ టీవీ వారి యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, సలాములు తెలుపుతున్నాము. అందువల్ల మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వెంటనే స్పందించాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అపోజిట్ పార్టీల్లో పెద్ద పార్టీ, అనేక సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వారు ముఖ్యంగా స్పందించి వాంగ్చుక్ గారిని రక్షించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, సపోర్ట్ తెలపాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఆయన నిరాహార దీక్షని ఆపు చేయాలని కోరుతూ మేము సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.